పిల్లలు వచ్చేసారా? ఇంకొక విరామం తీసుకున్నాం కదా, ఇప్పుడు కథను మళ్ళీ విందాం. సరేనా? అలాగే తాతయ్య. దేవుడు చెప్పినట్టే నోవా ఆహార పదార్థాలన్నీ నావలో సిద్ధం చేసుకుని తన కుటుంబంతో సహా ఆ నావలోకి చేరుకున్నాడు. అంటే ఇక వెంటనే జలప్రళయం మొదలైందా తాతయ్య? అవును ఆనంద్, దేవుడు వెంటనే ఆ నావ తలుపులు కిటికీలు అన్నీ మూసేశాడు. ఆ తరువాత దేవుడు చెప్పినట్టే 7 రోజుల తరువాత జలప్రళయం మొదలైంది. ఆకాశానికి చిల్లు పడింది. అగాధ జలముల ఊటలన్నీ పైకి పెళ్ళుబుకాయి. 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా వాన కురిసింది. నీరు భూమిని, కొండలను, పర్వతాలను, చెట్లను ముంచేసింది. భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని తుడిచివేసింది. అలా 150 రోజుల దాకా భూమి మీద నీరు నిలబడిపోయింది. అమ్మో, 40 రోజులు కుండపోతగా వర్షం కురిసిందా? 150 రోజులు భూమి మీద నీరు సముద్రంలాగా నిలిచిందా? ఇంకేముంటాయి? జీవరాశులన్నీ చచ్చిపోయి ఉంటాయి. అవునర్రా, ఒక్క నీటి ప్రాణులు మాత్రమే బతికి ఉంటాయి కదా తాతయ్య? అవునర్రా. ఆ తరువాత దేవుడు వర్షాన్ని నిలిపేశాడు. భూమి మీద వేడిగాలి వీచేలా చేశాడు. ఊటల్లోకి నీరు ఇంకిపోయేలా చేశాడు. నెమ్మదిగా నీరంతా తగ్గిపోసాగింది. తాతయ్య, మరి నోవా నావా ఏమైంది? జడవానకి ఎక్కడికైనా కొట్టుకుపోయిందా, లేక తుఫాను తాకిడికి తునాతునకలైపోయిందా? లేదు ప్రవీణ్, నోవా నావా నీటి మీద తేలియాడుతూ అరారాతులో ఉన్న ఓ కొండపైన నిలిచిపోయింది. 40 రోజులు అయిన తరువాత నోవా ఓడ కిటికీని తెరిచి చూశాడు. నీరు ఇంకిపోయిందో లేదో అని తెలుసుకునేందుకు ఒక కాకిని వెలుపలికి వదిలాడు. అది మళ్ళీ తిరిగి రాలేదు. ఓ వారం రోజుల తరువాత నోవా ఒక పావురాన్ని బయటికి వదిలాడు. భూమిపై ఇంకా నీరు నిలిచి ఉన్నందున పావురము తిరిగి నావ వద్దకే వచ్చేసింది. మరో 7 రోజుల తరువాత నోవా మరలా మరో పావురాన్ని ఓడ నుండి వెలుపలికి వదిలాడు. అది మాపటి వేళకు ఒక ఒలీవు చెట్టు రెమ్మను నోట కరుచుకుని ఓడ వద్దకు తిరిగి వచ్చింది. ఇంకా నీరు పూర్తిగా ఇంకిపోలేదని నోవాకు అర్థమైంది. మరో వారం రోజుల తరువాత నోవా మరో పావురాన్ని మళ్ళీ వదిలాడు. ఈసారి అది తిరిగి రాలేదు. అంటే అది ఎక్కడో ఉండిపోయిందన్నమాట. అంటే ఇప్పటికి నీరు పూర్తిగా ఇంగిపోయిందన్నమాట. అప్పుడు దేవుడు నోవాను ఓడ నుండి వెలుపలికి వచ్చేయమని చెప్పాడు. నోవా వెలుపలికి వచ్చి దేవునికి పూజాపీఠం ఏర్పరచి దహన బలులు అర్పించాడు. దేవుడు నోవాను తన కుటుంబాన్ని వృద్ధి చెందుమని దీవించి ఇటువంటి జలప్రళయం మళ్ళెప్పుడూ రాదని మాట ఇచ్చి ఒడంబడిక చేసుకున్నాడు. దానికి గుర్తుగా వర్షపు మేఘాల మబ్బుల నడుమ 7 రంగుల వెలుగుల గొడుగును ఏర్పాటు చేశాడు. ఓ, అదే ఇంద్రధనస్సు రంగుల గూడు, రెయిన్బో అంటారు కదా తాతయ్య? అవునర్రా. అప్పుడు దేవుడు నోవాను దీవించి పిల్లా పాపలతో వర్ధిల్లమని తన సంతతి భూమండలమంతా వ్యాప్తి చెందుతుందని ఆశీర్వదించాడు. అయితే
దేవుడు నోవాను అతని కుమారులను ఆధారంగా చూచి అనుగ్రహించాడన్నమాట. ఇంకెప్పుడు జలప్రలయం పంపనని మాటిచ్చాడన్నమాట. అవునర్రా, దేవుడు నోవాతో అతని కుమారులతో చేసుకున్న ఒడంబడికకు గుర్తుగా వర్షపు మబ్బులు నేలను కప్పినప్పుడు మేఘాలపై రంగుల విల్లు కనిపిస్తుందని చెప్పి తన చిత్తాన్ని అనుసరించి విధేయతగా జీవించమన్నాడు. కాబట్టి పిల్లలు, మనం ఇంద్రధనుస్సును చూసినప్పుడల్లా దేవుని ఒడంబడికను గుర్తు చేసుకోవాలి. మనం ఆయన చిత్తం ప్రకారంగా నడుచుకోవాలని తెలుసుకోవాలి. దేవుని కాపుదలపై నమ్మకం పెంచుకోవాలి. అలాగే తాతయ్య. తాతయ్య, ఆకాశంలో అలా 7 రంగుల గొడుగు కనిపించడం గొప్ప అద్భుతం కదా తాతయ్య. ఇప్పటికీ ఆ అద్భుతం జరుగుతూనే ఉంది కదా తాతయ్య. అవునర్రా, నిజంగా అది అద్భుతమే. దేవుని సృష్టిలో అందానికి, ఆనందానికి, నిబద్ధతకు ఇది నిదర్శనం. అలాగే మన జీవితంలో కూడా రోజు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అయినా మనం వాటిని గ్రహించినా పట్టించుకోం. ఎందుకంటే అవన్నీ అద్భుతాలని మనం భావించం. అద్భుతాలా? మన జీవితంలో నా తాతయ్య ఏమిటవి? చెబుతాను, శ్రద్ధగా వినండి. ఆ స్వప్న, ఏంటి తాతయ్య? నువ్వు గాలి పీల్చుకోవడం, వదలడం ఒక అద్భుతం కదా. అది దేవుని జీవానికి సంకేతం కదా. నువ్వు నిద్రపోతున్నా నీకు తెలియకుండానే నీ శ్వాస ఆడుతుంది కదా. అవునవును, అది కూడా అద్భుతమే కదా తాతయ్య. అలాగే మన గుండె కొట్టుకోవడం కూడా ఒక అద్భుతమే. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో, మనం ఎన్నిసార్లు గాలి పీల్చి వదలాలో మనం నిర్ణయిస్తామా, లేక దేవుడు నిర్ణయిస్తాడా? దేవుడే కదా తాతయ్య, అది మన చేతిలో ఉండదు కదా. అలాగే ఎప్పుడు వర్షాలు కురవాలో, ఎప్పుడు మంచు కురవాలో, ఎప్పుడు ఎండలు కాయాలో, ఎప్పుడు ఆకులు రాలాలో, ఎప్పుడు పైరు పండాలో ఎవరు నిర్ణయిస్తున్నారు? నువ్వా లేక దేవుడా? ఇవన్నీ మన కళ్ళ ముందు నిత్యం జరిగే అద్భుతాలర్రా. అవునవును, అవన్నీ అద్భుతాలే తాతయ్య. అంతేకాదు, అలాగే తెల్లవారడం, ప్రొద్దు కుంకడం, ఇలా చెప్పుకుంటూ పోతే రోజు ఎన్నెన్నో అద్భుతాలు మన మధ్య, మనలో జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి మొత్తం దేవుని చిత్తం ప్రకారమే నడుస్తుంది. ఈ సృష్టి క్రమమే ఒక పెద్ద అద్భుతం. అవునా స్వరూప? అవును తాతయ్య, ఎప్పుడేది జరగాలో అప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. సృష్టి దేవుని నియమాన్ని పాటిస్తుంది. కానీ కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి. ఎందుకు తాతయ్య? ఎందుకంటే ప్రకృతి దేవుని నియమాన్ని పాటిస్తుంది, కానీ మనిషి మాత్రమే కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని అతిక్రమించి విచ్చలవిడిగా స్వార్థంగా ప్రవర్తిస్తుంటాడు. దాన్నే పాపం అంటాం. అందువల్లనే మన జీవితంలోనూ ప్రకృతిలోనూ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు అలా సర్దుబాటు చేస్తుంటాడు. అప్పుడు ప్రకృతి తన క్రమాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. అవునా తాతయ్య? అవునమ్మా. కాబట్టి మనం ఎప్పుడూ దేవుని చిత్తాన్ని అతిక్రమించకూడదు. ఆయన చిత్తం గ్రహించి ఆ ప్రకారంగా ముందుకు నడుచుకుంటే మనకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. అంతా సక్రమంగా సాగుతుంది. మరి జలప్రలయం తర్వాత నోవా
అతని కుమారులు కోడళ్ళు దేవుని చిత్తం ప్రకారమే నడుచుకున్నారా లేదా దేవుని ఆజ్ఞను అతిక్రమించారా? లేదర్రా, అతిక్రమించలేదు. నోవా ఉన్నంత కాలం తన వారందరినీ దైవ చిత్తం ప్రకారంగానే నడిపించాడు. ఎవరైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాడు. తాతయ్య, నోవా ఎన్నేళ్ళు బతికాడు? జల ప్రళయం తరువాత నోవా 350 ఏండ్లు బ్రతికాడు. చనిపోయే నాటికి అతని వయసు 950 ఏండ్లు. అమ్మో, నోవా అన్నేళ్ళు బతికాడా తాతయ్య? అవునర్రా, అది నోవా జలప్రళయం కథ. వచ్చేసారి మరో మంచి కథ విందాం. అసలు విశ్వాసం అంటే ఎలా ఉండాలో తెలిపే కథ. సరేనా? అలాగే తాతయ్య.